ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, దయగలిగిన మా నాయన, మీ దాసులు యవన సువార్తికులు సుకుమార్ చక్కని వర్తమానమును మాకు అందించినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచూ ఉన్నాం. స్థానిక సంఘమును దీవించమని ఆశ్రయించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇటు ఆరాధన మీకు మహిమకరముగాను, మా కుటుంబములకును సంఘములకును ఆశీర్వాదకరముగా ఉంటకును సహాయము దయచేయమని కోరుచు ఉన్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ కుమారుడైన యేసు క్రీస్తు పునరుద్ధాన దినమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మాకు రక్షకుడై ఉన్నాడు, ప్రభువై ఉన్నాడు. అందులకై మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన న్యాయాధిపతిగా ఉండి తీర్పు తీర్చువానిగా ఉన్నాడని నీ పరిశుద్ధ గ్రంథము మాకు తెలియజేస్తూ ఉండగా మేము తండ్రి నీకు లోబడి విధేయత కలిగి జీవించుటకును సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చేరి వచ్చిన సంఘమును, ప్రియబిడ్డలను, కుటుంబములను దీవించమని ఆశీర్వదించమని కోరుచు, మా అతిక్రమములను క్షమించమని కోరుచు, నీవే ఘనత మహిమ ప్రభావం పొందమని మా రక్షకుడును మా విమోచకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. వాక్యమును అందించిన దైవ సేవకులకును అలాగనే చేరి వచ్చిన కుటుంబములకును ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వందనములు తెలియజేసుకొనుచున్నాం. క్రీస్తునందు ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకొనుచు ఉండగా పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. నిజంగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34 వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజముగా దేవుని వాక్యము ఏమని తెలియజేస్తున్నదో అందులోని కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు అంటే ప్రభువైన యేసుక్రీస్తు అధికారము కలిగిన వాడు. ఆయన మనలను ఏమంటున్నాడంటే న్యాయ తీర్పులోనికి లేక శిక్షించువాడు అని దేవుని జీవగ్రంథము మనకు తెలియజేస్తూ ఉన్నది. ఆ వాక్య భాగాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని దానికి ముందుగా ఇదే అధ్యాయంలోనే కొంత ముందుకు వెళ్తాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ వాక్యము, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకును విజ్ఞాపనం కూడా చేయువాడును ఆయనే. యేసుక్రీస్తు వారు సర్వాధికారము కలిగినటువంటి వాడు. యేసుక్రీస్తు సర్వాధికారము కలిగిన వాడు కనుక ఆయన తండ్రి అయిన దేవుని యొక్క సృష్టికర్త అయిన దేవుని కుమారుడుగా ఆయన భూలోకంలోనికి వచ్చినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు దినం ఇది. ఇట్స్ అ లార్డ్స్ డే అంటే ప్రభు దినము అంటాం. క్రీస్తు పునరుద్ధాన దినము అంటాం. ఇటు క్రీస్తు పునరుద్ధాన దినమును మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే క్రీస్తు మరణమును, సమాధిని, పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన సజీవునిగా తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. ఆయన మరణమును పొంది తిరిగి లేస్తానని 4 సువార్తలు కూడా మనకు స్పష్టంగా తెలియజేసినది. ఆ సువార్తను బోధిస్తున్నటువంటి క్రీస్తు ఆయన శిష్యులకు సరైన రీతిలో అర్థం కాల. నేను మృతి పొంది తిరిగి లేస్తాను అంటే అర్థం కావటం లేదు. నేను శ్రమలు పడతాను అంటే వాళ్ళకి అర్థం కావటం లేదు. అది మార్కు సువార్త 10వ అధ్యాయంలో 32 నుంచి 52 వచనాల వరకు కూడా ఆ సారాంశాన్ని మనం చూడగలుగుతాం. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి పదే పదే బోధిస్తున్నాడంటే ఇదిగో దీని కొరకే. ఆయన మరణమును పొంది తిరిగి లేచిన తర్వాత, ఆయన పరలోకములకు చేర్చుకునబడిన తర్వాత ఆ క్రీస్తుని మనము జ్ఞాపకం చేసుకుంటాం. కనుకనే క్రీస్తు శరీరమును, క్రీస్తు రక్తమును తీసుకొని చూన్నాం. ఇది క్రీస్తు శరీరమని ఎంచిన వాడు ధన్యుడు, ఇది క్రీస్తు రక్తమని ఎంచిన వాడు ధన్యుడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడంటే మనకు శిక్ష విధించువాడు. అంతేకాదు, కానీ ఎవరు ఆ శిక్ష విధించేది అంటే ప్రభువైన యేసుక్రీస్తు. అనగా చనిపోయిన యేసుక్రీస్తే, తిరిగి లేచిన యేసుక్రీస్తే, పునరుద్ధానము కలిగిన యేసుక్రీస్తే. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మృతి పొంది తిరిగి లేచినాడని జీవ గ్రంథం ఘోషిస్తూ ఉంది, పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది.
అపోస్తలులు పదే పదే బోధిస్తూ ఉన్నారు. క్రీస్తు మొదటి శతాబ్దంలో క్రీస్తు మరణమును, సమాధిని, పునరుద్ధానమును ప్రచురించుటకును వారు పడిన శ్రమ, లేక వారు తెలియచేసినటువంటి క్రీస్తు బోధను, లేక క్రీస్తు మరణమును, సమాధిని, పునరుద్ధానమును తెలియచేసే విధానంలో కూడా వారందరినీ కూడా అపోస్తలులు 12 మంది కూడా ఎంత శ్రమ పడ్డారో మనం చూడగలుగుతున్నాం. ఆ 12 మంది జీవిత చరిత్ర మనం చూడగలుగుతున్నాం. అయితే ఈ సమయంలో ఈ మాట ద్వారా మనము ముందుకు వెళ్దాం. అదే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. అదే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. శిక్ష విధించువాడు ఆయన కనుక ఆయన యందు ఉన్న వారికి మనమంతా ఏమై ఉన్నామంటే ఏ శిక్షా విధియు లేదు. శిక్షించువాడు ఎవరు అంటే క్రీస్తే, అంటే న్యాయాధిపతి. ఆయన తీర్పు తీర్చువాడు, పరలోకమందును భూలోకమునందును అధికారము కలిగినటువంటి వాడు. అటు సర్వోన్నతుడైన యేసు క్రీస్తు యొక్క మరణమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన పునరుద్ధానమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు. ఇప్పుడు మనము క్రీస్తునందు ఉన్నామా లేమా? క్రీస్తునందు ఉన్నామా లేదా? ఇప్పుడు ఇటు యొక్క క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదంటానికి మనము న్యాయమైన తీర్పులోనికి ఉన్నామా లేమా? మనం ప్రశ్నించుకుందాం. కాబట్టి ఈ వాక్యము ద్వారా అదే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అదే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూస్తే, ఏలైనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు శిక్షలను తప్పించుకోవడానికి దావీదు మహారాజు అంటాడు కదా, ఏమని? అయ్యా, నేను యథార్థముగా ఒప్పుకొనుచు ఉన్నాను, నా అతిక్రమములను పాపములను నేను ఒప్పుకొనుచు ఉన్నాను. అలాగనని తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువైన యేసు క్రీస్తు మన పాపము నిమిత్తమును ఆయన మరణమును పొందినాడు. అటు పాపములను ఒప్పుకున్నవాడు ధన్యుడు. మరి ఈ సమయంలో ప్రపంచము యావత్తు కూడా భూదిగంతముల వరకు ఉన్న ప్రజలు ఏ కులమత భేదమును కూడా లేదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోకానికి రక్షకుడు. ఇక్కడ తెల్లవారని, ఇక్కడ నల్లవారని, వారు మరొక దేశస్తులని, ఈరొక మరొక దేశస్తులని దేవునికి పక్షపాతం లేదు. గ్రీసు దేశస్థుడని కానీ, యూదుడని కానీ, అన్యుడని కానీ ఆయనకు పక్షపాతం లేదు. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారందరూ నూతన సృష్టి. కాబట్టి క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు. అయితే మేము ఇక్కడ ఉన్నాము కదా, మేము క్రీస్తు బోధిస్తున్నాము కదా, కాబట్టి మేము క్రీస్తులో ఉన్నాము కనుక మాకు ఏ శిక్షా విధి లేదని కొన్ని శాఖలు చెప్పవచ్చు. శాఖలు అనగా మనుషులు నిర్మించుకున్నటువంటి వారిది శాఖలు. సంఘము అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు పునాది వేయబడినటువంటిది సంఘం. ఆ సంఘమునకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారే శిరస్సై ఉంటాడు. ఆ సంఘం అనే శరీరమునకు సంఘములో ఉన్న మనమందరమునికి కూడా అవయములై ఉన్నాం. ఇది క్రీస్తు బోధ, ఇది అపోస్తలుల బోధ. క్రీస్తు బోధించిన బోధనే అపోస్తలులు బోధించినారు కనుక ఇటు అపోస్తలుల బోధ రోమా సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియును లేదు. కాబట్టి శిక్షించువాడును నేనే. ఎవరు నిన్ను శిక్ష చేద్దంటే మరణమును పొంది జయించిన వాడు నేను శిక్షిస్తాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వాధికారము కలిగినటువంటి వాడు. అందుకే అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటున్నాడు? 4వ అధ్యాయం అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 12వ వచనంలో ఏమని తెలియజేస్తున్నాడు? ఆయన అంటున్నాడు, పరలోకమునందును భూలోకమునందును ఏ నామమున రక్షణ లేదు, క్రీస్తు యేసున అంటే నా నామమున మాత్రమే మీకు రక్షణ. ఎందుకంటే నేను అధికారము కలిగిన వాడని, నేను అధికారము కలిగినటువంటి వాడని.
అటు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అపోస్తల రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో చెప్పబడిన వాక్యాన్ని మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు మనకు శిక్షను విధించేవాడు. ఒకవేళ క్రీస్తు నందు ఉన్నట్లయితే ఏ శిక్ష దీనికి కూడా నీకు లేదని మొదటి వచనములో మనం చూడగలుగుతున్నాం. అటు వాక్యములో అలాగని రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఏమంటున్నాడు? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరం ధన్యులం. క్రీస్తు రక్తం చేత కడగబడిన మనమందరం ధన్యులం. క్రీస్తులోనికి వచ్చిన వారము మనమందరం ధన్యులం. క్రీస్తు నందు ఉన్నవారికి క్రీస్తు నందున్న వారు ఆయన ఎందున్న వారు ధన్యులు. క్రీస్తు నందు అంటే క్రీస్తు నందు ఉన్నవారు ఏ శిక్షా విధి లేదంటే క్రీస్తు సంఘములోనికి వచ్చిన వారు. మనొక డెబిట్ జరిగింది. ఏమని? ఒక అతను క్రీస్తు సంఘం అనే మత బోధ ప్రచారం చేస్తుంది. వాళ్ళు కొలసీల పత్రిక ఎబిసిల పత్రిక తీసుకొని ఈ వచనముల ద్వారా సంగీతంలో వాయించకూడదు అని వారు అంటున్నారు. ఇది ఒక మత శాఖ అని దానికి ముందు కొంచెం మాటలు చెప్పారు. ఆ తర్వాత క్రీస్తు సంఘ సత్యంలో ఉన్న సువార్థికులందరినీ కూడా వారికి డెబిట్లోనికి కూర్చుని యూట్యూబ్లోకి వచ్చినారు. యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి అడుగుతున్నాడు, బ్రదర్ మీరు క్రీస్తు సంఘం గురించి ఇలా అన్నారు, క్రీస్తు సంఘం గురించి ఇలా మాట్లాడినారు, కాబట్టి డెబిట్కు కూర్చుందామా అంటే ఆయన ఏమంటున్నాడంటే నేను సరదాగా మాట్లాడినాను అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను సరదాగా మాట్లాడినాను అంటున్నాడు. కాబట్టి క్రీస్తు నీ రక్షకుడు అయినప్పుడు క్రీస్తు సంఘం నీది కాదా? అసలు ఆ సెన్స్ లేకపోతే ఆ మైండ్ రాదా యూట్యూబ్ ఛానళ్ళలో గొప్పవారికి? ఇప్పుడు క్రీస్తు నీ రక్షకుడు అయినప్పుడు క్రీస్తు సంఘము నీది కాదా? క్రీస్తు సంఘము అంటే ఆయన సంఘము వేరు, రక్షకుడు వేరు, రెండు వేరునా? మరి ఇంత బోధిస్తున్నాము కదా, ఇంత గొప్ప వాక్యం చెప్తున్నాం కదా సూటు బుట్లు వేసుకొని, ఇంత గొప్ప జ్ఞానం కలిగిన వారిని నా ఛానల్ నా యూట్యూబ్ ఛానల్ చూస్తే చాలు అదే ట్రైనింగ్ మీకు అంటున్నారు కదా. మరి మీరు ఏం నేర్చుకున్నట్టు నూతన నిబంధన గ్రంథంలో నుంచి? అసలు సంఘ చరిత్ర అంటే ఏంటో బైబిల్ ఏం చెప్తుందో మనకు. కాబట్టి నేను విమర్శించడం లేదు, కానీ తెలుసుకోమని కోరుతున్నాను. మన యొక్క కనిగిరి క్రీస్తు సంఘం ద్వారా తెలుగు బైబిల్ టీవీ ఛానల్ ద్వారా నేను అందరికీ కూడా తెలియజేసేది ఏమిటి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన దేవుడై ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వాధికారం కలిగి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు న్యాయాధిపతి అయి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సంఘము ఆయన స్థాపించున్నాడు. అది క్రీస్తు శకం 33వ సంవత్సరంలో ప్రారంభించబడినది. ఆయన మరణం పొంది తిరిగి లేచిన తర్వాత 40 దినములలో ఆయన 40 దినములు మనందరికీ కూడా కనిపించి జనులకు కనిపించి ఆయన మరి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత పెంతెకోస్తు అనే పండుగ దినమన, పెంతెకోస్తు అది సంఘము కాదు, బెరాకా సంఘము కాదు, భక్త సింగ్ సంఘము కాదు. పరిశుద్ధ గ్రంథములో ఏమి బోధిస్తున్నదో అది బోధిద్దాం, విమర్శ వద్దు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వాధికారం కలిగినటువంటి వాడు. అటు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? పేతురు మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటున్నాడు? పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట, పాతాళలోకములు దాని ఎదుట ఏమంటున్నాడు? నిలువనేరు. ఎవరు చెప్తున్నారు ఈ వాక్యము? ఎవరు చెప్తున్నారు వాక్యము అంటే అప్పటికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘమును ప్రారంభించేటువంటి ప్రణాళికలోనే ఉన్నాడు, ఇంకా ప్రారంభించలేదు. భౌతికమైన ఈ జీవితంలో మరి యూనివర్సల్గా సార్వత్రికమైనటువంటి సంఘము యెరూషలేములో ప్రారంభించాలని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రణాళిక అది. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, ఆయనలో పిలువబడిన వారికి ఏమంటున్నాడు? ఆయన ముందుగా పిలువబడి ఉన్నారని మాటను చూస్తాం. ఆది సంకల్పములోనే ఈ భూమి యావత్తు కూడా సృష్టి ప్రారంభము నుంచి క్రీస్తు రెండవ రాకడ వరకు కూడా ఏమి జరగాలనో, ఏమి జరగవచ్చున్నదో, ఏమి జరగబోవచ్చున్నదో ప్రతిదీ కూడా నిర్ణయించి ఆయన చేసి అక్కడ పెట్టాడు. ఇంకా అందులో ఇంకేం మనం మార్పులు చేర్పులు ఏదైనా చేయాలంటే యేసు ప్రభువుని అడగాల్సిందే. లేక నా వంతుడిగా నేను ఉంటాను అంటే నీవు దేవుని అడగాల్సిందే. దేవుని అడగకుండా, క్రీస్తుని అడగకుండా మనం ఏమి కూడా చేయడానికి వీలు లేదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ఆ వాక్యము శరీరధారి అయి
కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యన యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచనం అంటాడు. ఆది యందు వాక్యం ఉండని చెప్పాడు కదా. కింద 14 వచ్చిన సరికి ఏమంటున్నాడు? 1:14 ఏమంటున్నాడు? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యన నివసించిన. వాక్యం ఎలా నివసిస్తుంది? వాక్యము ఎలాగా నివసిస్తుంది మన మధ్యన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మధ్యన ఆయన జీవించి, ఆయన మృతి పొంది, ఆయన తిరిగి లేచి 40 దినములు అనేకులకు కూడా కనిపించి, ఆయన మరల తిరిగి దేవుని దూతలతో ఆర్భాటముతో ఆయన పరలోకములకు వెళ్ళిన తర్వాత తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఉండి, ఆ తదుపరి 10 దినముల తర్వాత యెరూషలేములో మరి పరిశుద్ధాత్మని కొరకును కనిపెట్టుకున్న వారందరికీతో మాట్లాడుచు 12 మంది శిష్యులతో ఆయన చేసిన వాగ్దానము, మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందు వరకును కూడా అతడి నుంచి మీరు వెళ్ళకూడదు. అక్కడ నుంచి యెరూషలేములో నుంచి ఆ సువార్త ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఇంత చక్కని సందేశము దేవుని వాక్యం మనకు అందిస్తుంది. దేవుని వాక్యము శిక్ష విధించువాడు ఆయనే. ఎవరు నీకు శిక్ష విధిస్తారు అంటే మన కొరకు మృతి పొంది తిరిగి లేచిన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు, అటు ప్రభు అయిన యేసుక్రీస్తులో మనము ఉండాలి. అటు క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు. ఆ వచనం మొదటి వచనం చదువుకుందామా? మరల ఇంకొకసారి మొదటి వచనం చదువుకుందామా? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధియును కూడా లేదు. ఒక వాక్యాన్ని చదువుకుందాం. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. కాబట్టి విశ్వాస మూలమున యేసుక్రీస్తు ద్వారా ఎవరితో సమాధానం కలిగిన వారం ఉండాలి? మనము తండ్రితో సమాధానం కలిగిన వారంగా ఉండాలి. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాం. నీకు జన్మనిచ్చినటువంటి దేవుడు, నేను సృష్టించిన దేవుడు, మనము సృష్టింపబడక మునిపే మనకు ఆహారమును అందించినటువంటి, సిద్ధపాటు చేసినటువంటి వృక్షములను ఆహారముగా ఇచ్చినటువంటి దేవుడు, ఆకుకూరలను ఆహారముగా ఇచ్చినటువంటి దేవుడు. అటు దేవుడు అవన్నీ ఇచ్చిన తర్వాత మనల్ని సృష్టించినాడు. అంటే బ్రతకాలి కదా మనము. అన్నం తినకుండా చాలా రోజులు ఉండలేము కదమ్మా. చాలా రోజులు ఉండలేము కదా. మనం మరలా బ్రతకాలి కదా. కాబట్టి ఆయన ఆహారమునిచ్చినాడు. మీకు ఆలోచన రాలేదా ఎప్పుడైనా మరి కూరగాయలు తినేటప్పుడు కానీ, లేకపోతే మనం తినే పండ్లు తినేటప్పుడు కానీ, ఒకవేళ టమోటకాయని చూసినప్పుడు దాని యొక్క కలర్ను చూసి కానీ, ఆకాశ పక్షులను చూసినప్పుడు వాటి యొక్క బిహేవియర్, లేకపోతే ఆ యొక్క పక్షుల యొక్క జీవిత విధానం కానీ, జంతువులను చూసినప్పుడు వాటి యొక్క జీవిత విధానాన్ని చూసి మీరు ఎప్పుడు ఆలోచన చేయలేదా? నేను చాలాసార్లు ఆలోచన చేస్తాను. పశువులను చూసినప్పుడు దేవుని ఆలోచన చేస్తాను, మనుషులను చూసినప్పుడు దేవుని ఆలోచన చేస్తాను, ఆహార వస్తువులు తీసుకునేటప్పుడు దేవునిని ఆలోచన చేస్తాను. నాకు బాగా నచ్చింది ఏంటంటే కూరగాయలలో టమోటకాయ. అసలు ఇంత రంగు, ఇంత రుచి దేవుడు ఎలా ఇచ్చినాడు? అసలు ఏ పండుకి ఆ పండు రుచి ఉంది కదా. ఏ పండుకి ఆ పండు. దారిని వచ్చేటప్పుడు బాగా రోడ్డు ఎమ్మటి పెడతారు. ఎలా పెడతారంటే అసలు బండి ఆగి తీసుకోవాలి అనిపిస్తుంది. అది అరటికాయలే కావచ్చు, యాపిల్ కాయలే కావచ్చు, సీతాఫల కాయలే కావచ్చు, జామకాయలే కావచ్చు, ఇంకా ఎన్నో కాయలు, కమలాకాయలే కావచ్చు. ఈ కాయలన్నీ కూడా మానవులు సృష్టించినదా? దేవుడు సృష్టించినటువంటి. దేవుడు నీకు ఆహారానికి సృష్టించినాడు. ఇప్పుడు అవన్నీ తినకుండా మనం ఏం తింటున్నాం? ఆయన ఇచ్చిన అవి కొనుక్కొని మీరేం నిజంగా తింటున్నారా? వారమంతా తెచ్చుకొని ఏ కాడికి ఆ తెల్లన్నము, ఏ కాడికి దోశలు, ఏ కాడికి పూరి, ఏ కాడికి మసాలా, ఏ కాడికి ఇవే చూస్తున్నాం. దేవుడిచ్చిన ఫలాలు
ఈ యోహాన్ గారు వింటున్నారు కదా, ఈ ఫలాలు మీరు బాగా తినాలి. కాబట్టి దేవుడు సృష్టించి ఇచ్చిన ఆహార ఫలాలు అవన్నీ కూడా, కాబట్టి అవి మనకు ఆహారముగా దేవుడు మనకిచ్చినాడు. అలాంటి మహోన్నతుడైన దేవుడు ఆయన మాట్లాడుతున్నటువంటి ఆయనతో మనం సమాధానం కలిగి ఉండాలి. ఎవరి ద్వారా సమాధానం కలిగిన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సమాధానం కలిగిన వారముగా ఉండాలి. క్రీస్తు మాత్రమే మధ్యవర్తి, క్రీస్తు ద్వారా మాత్రమే. యేసు వారు ఏమన్నాడంటే నేనే, చెప్పాలి అందరూ, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రానేరరు. కాబట్టి నేను మార్గమును, ఐఎమ్ ద వే. నా ద్వారానే రావాలి, ఇంక వేరే రూట్ రావడానికి లేదు. ఇంకా నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అందించిన ఈ గొప్ప సందేశమును అపోస్తలులు మనకు అందించి ఉండగా, పరిశుద్ధాత్మని ద్వారా ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మనం చదువుకోగలిగే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినాడు. భూమి మీద జనులు నా ప్రాణమా తినము త్రాగుము సుఖించుము అనుచు ఉండగా, దేవుడు అంటున్నాడు, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమని నేను అడుగుచు ఉన్నాను. నా ప్రాణమా తినము త్రాగుము సుఖించుము అంటుండగా దేవుడు అంటున్నాడు, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమని నేను అడుగుచున్నాను. ఒకవేళ దేవుని యందున్న మనమందరం కూడా ఏ శిక్షా విధిని కూడా మనము కలిగి ఉన్న క్రీస్తు నందున్న మనకు ఏ శిక్షా విధిని కూడా లేదని దేవుని జీవ గ్రంథము మనం చూడగలుగుతున్నాం. ఒక వాక్యాన్ని మనం చూసుకుందాం. ఒక వాక్యాన్ని చూసుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక, హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. 3-4 వచనాలను చదువుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతుల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెను. వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. పరిశుద్ధ వాక్యం మనకి ఇలాగ తెలియదు. అంటే యేసుక్రీస్తు వారు ఎవరో అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుంటున్నాం. రోమా 8వ అధ్యాయము 34లో మనం ఏం తెలుసుకున్నాం? క్రీస్తు ఎవరో తెలుసుకున్నాం. అంటే రేపు తీర్పు తీర్చే వ్యక్తి ఎవరో, లేక తీర్పు తీర్చువారు ఎవరో మనం తెలుసుకున్నాం. అట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి, అంటే తండ్రి యొక్క తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మాటగల చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందును. వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బోధ ప్రభువైన అపోస్తలులు మనకు బోధించినారు. అందుకే మనము దేవుని వాక్యం ఏమని తెలుసు? అపోస్తల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును ఎడతెగక యుండిరి. కాబట్టి అపోస్తలులు సంఘము ప్రారంభించాల. అపోస్తలులు ఈ 12 మందికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు. ఈ 12 మందికి కూడా పరిశుద్ధాత్మని చేత బాప్తిస్మమును పొందినవారు. ఈ 12 మంది శిష్యులకు కూడా పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారముగా పరలోకమందున్న దేవుని యొక్క సంకల్పములో పిలువబడిన వారు ఈ 12 మంది. కాబట్టి 12 మంది యొక్క అధికారం, వారి బోధ, వారి జీవితము మనం చూసినప్పుడు ఎలాంటి జీవితాన్ని వారు కలిగినారు, ఎలాంటి జీవితము వారు కలిగినారు. స్టెఫను తన యొక్క జీవిత పరిస్థితి ఏంటి, పౌలు తన యొక్క జీవిత పరిస్థితి ఏంటి, పేతురు తన యొక్క జీవిత పరిస్థితి ఏంటి,
పేతురుతో యాకోబు తన యొక్క పరిస్థితి ఏంటి, కొన్ని విషయాలు, కొన్ని చరిత్రలు మనం తెలుసుకుంటే బాగుంటుంది. పరిశుద్ధ గ్రంథములో 12 మంది శిష్యుల యొక్క చరిత్రను తెలుసుకుంటే వారు క్రీస్తు కొరకు ఎలా జీవించినారో తెలిస్తే మనము ఖచ్చితంగా అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉంటాం. వారు సుఖభోగాలు ఎక్కడ కోరుకోలేదు. వారు చాలా కష్టపడ్డారు, హతసాక్షులైనారు. వారు పరలోక రాజ్యములో 24 పెద్దలలో ఈ 12 మంది కూడా పెద్దలుగా వారు ఉంటారు. దేవుడు ఒక ప్రఖ్యాత లేక వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత జీవితం ఎంత విలువైన జీవితమో మనం చూస్తున్నాం. ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, అటు సృష్టికర్త అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆయన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందును. వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామగుడుగు దేవుని కృపార్శ్వమున ఆయన కూర్చున్నాడు. హీ ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్, లార్డ్ ఆఫ్ లార్డ్. ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు, ఆయన ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. హీస్ అ లార్డ్. అటు మహోన్నతుడైనటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు భూలోకానికి తన్ను తానుగా తగ్గించుకున్నాడు. ఆయన ఉమ్మి వేయబడ్డాడు, ఆయన పిడిగుద్దులతో గుద్దబడ్డాడు, కొరడాలతో కట్టుబడుచు ఉన్నాడు, ముళ్ళ కిరీటమును ధరించినాడు, చేదు చిరకాను తాగినాడు. ఆయన మన కొరకును ప్రాణము పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు. అట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకును ఆయన న్యాయాధిపతిగా పరలోకమునందు ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎలా ఉంటుందంటే భూమి ఆకాశము లయమైపోతూ ఉన్నది. ఆ క్షణములో రెపపాటున మార్పు నొందిన వారు మహిమగల శరీరమును దాలుస్తారు. క్రీస్తునందు మృతులైన వారందరినీ కూడా లేస్తారు, ఆయన ఎదుట నిలవబడతారు. అటు ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్నవారికి లేని వారికి ఏమిటో బైబిలు మనకు తెలియచేస్తుంది. క్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్షా విధిను కూడా లేదని దేవుని గ్రంథం మనకు తెలియచేస్తుంది. అలాగనే క్రీస్తు నందు లేని వారికి ఆయన శిక్ష వేస్తాడని దేవుని గ్రంథము మనకు తెలియచేస్తుంది. ఆరాధన అంటే మాటలు కాదు. క్రీస్తు మరణమును సమాధిని పునరుద్ధానం జ్ఞాపకం చేసుకోవడానికి మనమందరం కూడా సిద్ధపాటు కలిగిన వారముగా ఉండాలి. ఇది ప్రభు దినము. ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఇది ప్రభు దినము కనుక ఇటు దినములో పరిశుద్ధులతో సంఘముతో ప్రభు అయిన యేసుక్రీస్తు మరణమును సమాధిని పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఎవరిని కూడా వెనుకంజ వేయకూడదు. అటు ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకును ఆయన ప్రాణము పెట్టిన వాడై ఉన్నాడు. మరొక వాక్యాన్ని మనం చదువుకున్న పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మీ పరిశుద్ధ గ్రంథాలన్నీ కూడా ఓపెన్ చేసి చూసినట్లయితే ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఆయన ప్రభువు ఎవరెవరికంట? మృతులకును సజీవులకును ప్రభు అయి ఉన్నాడు. అందుకే ఆయన మృతి పొంది తిరిగి లేచినాడట. ప్రభు అయిన యేసుక్రీస్తు మృతి పొంది తిరిగి లేచినాడు. ఇప్పుడు క్రీస్తు బోధ, అపోస్తలుల బోధ బోధించకుండా మనం ఏదైనా బోధించినలా అది మనకు అర్థం కాదు, అది మనకు అర్థం కాదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం మనకి ఎలాగో తెలియజేస్తుంది. అదే 8వ అధ్యాయం 27వ వచనం. అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయించు ఉన్నాడు. ఆయన మన కొరకు అనగా మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మన హృదయాలను ఆయన
పరిశీలన చేస్తూ ఉన్నాడు. మన హృదయంలో, నా హృదయంలో ఏముందో మీకెవ్వరికీ తెలియదు, మీకెవ్వరికి కూడా తెలియదు, నా భార్యకి కూడా తెలియదు. కానీ నా హృదయంలో నా ఆలోచన, నా హృదయంలో ఉన్న తలంపు, నా హృదయంలో ఉన్నటువంటి ఆ ఆలోచన సర్వోన్నతుడైన దేవుడు. కాబట్టి దేవుడు మనలను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు, మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. మన హృదయ ఆలోచనలన్నీ కూడా ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. మన హృదయ ఆలోచనలన్నీ కూడా ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. ఇటు ఆలోచనలు పరిశోధించేవాడు దేవుడు, ఇటు ఆలోచనలను పరిశోధించేవాడు దేవుడు. కాబట్టి ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి వాక్యం ద్వారా నన్ను నేను కూడా హెచ్చరిక చేయబడుతూ, అలాగే మనము హెచ్చరిక చేయబడుచు దేవుని యొక్క సన్నిధిలో ఆత్మానుసారముగా ఉండాలని ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను. కాబట్టి మనము శిక్షించువాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కృపార్శ్వమునున్నవాడును, మన కొరకును విజ్ఞాపన చేయువాడునై ఉన్నాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తెలియజేశారు. పరిశుద్ధాత్మను ద్వారా, గ్రంథం ద్వారా మనం చూడగలుగుతూ ఉన్నాం.